ఎపిసోడ్ 5 ద థంబ్ ఆఫ్ ఏకలవ్య. ద్రోణాచార్య అర్జునుడిని ప్రపంచంలోనే గొప్ప విలువిద్య నేర్చిన వాడిగా మార్చాలనుకున్నాడు. కానీ అడవిలో ఇంకో యోధుడున్నాడని ఆయనకి తెలీదు. అతడే ఏకలవ్యుడు, ఒక అడవి జాతి అబ్బాయి. గురువు ద్రోణుడిని శిక్షణ అడగడానికి వచ్చాడు. కానీ ద్రోణుడు, నేను రాజకుమారులకే గురువును అని చెప్పి అతన్ని అవమానించి పంపించేశాడు. ఏకలవ్యుడు బాధపడలేదు. అడవికి వెళ్ళి ద్రోణుడి మట్టి విగ్రహం తయారు చేశాడు. ఆ విగ్రహాన్నే తన గురువుగా భావించి తన సాధనాన్ని మొదలుపెట్టాడు. కొన్నాళ్ళకి కేవలం శ్రద్ధతో అతను అర్జునుడి కంటే గొప్ప విలువిద్య నేర్చుకున్న వాడయ్యాడు. అతను శబ్దం వినిపిస్తే చాలు బాణాన్ని కొట్టగలడు. ఒకరోజు ద్రోణుడు అర్జునుడితో సహా ఏకలవ్యుడిని చూశారు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అర్జునుడి కంటే గొప్ప యోధుడు ఉన్నాడని తెలిసి ద్రోణుడు భయపడ్డాడు. ద్రోణుడు ఏకలవ్యుడితో అన్నాడు, నువ్వు నా విగ్రహాన్ని చూసి నేర్చుకున్నా నేనే నీ గురువుని, నాకు గురుదక్షిణ ఇవ్వాలి అన్నాడు. ఏకలవ్యుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. అప్పుడు ద్రోణుడు అడిగిన దానికి మానవత్వమే తలదించుకుంది. నాకు నీ కుడి చేతి బొటన వేలు గురుదక్షిణగా ఇవ్వు అని అడిగాడు. ఏకలవ్యుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన బొటన వేలు కోసి గురువుకు సమర్పించాడు. అర్జునుడిని గొప్ప చేయడానికి ద్రోణుడు ఒక గొప్ప యోధుడిని బలి చేశాడు. పార్ట్ 6 కోసం ఫాలో చేయండి.